హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు gnanayudhivlogs. నేను మీ అశ్విని. ఇది కనుమ రోజు ఫుల్ డే వ్లాగ్ అండి. కనుమ రోజు జరిగిన ప్రత్యేకతలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో మీకోసం ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మార్నింగ్ 7:30 మధ్యలో అండి టైం అయితే. ఇక్కడ మా యుధి అయితే చక్కగా సైకిల్ వేసుకుని ట్రిప్లు వేసేస్తున్నాడు రోడ్డు మొత్తం కూడా. ఇక్కడ మనకిలాగా ట్రాఫిక్ ఎక్కువగా ఇబ్బంది ఉండదండి. ఓన్లీ కాలనీ వాళ్ళ వరకే తిరుగుతారనమాట. కాలనీ రోడ్లలో మొత్తం కూడా చక్కగా ఖాళీగా ఉంటుంది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉండదు. పైగా వీళ్ళకి ఆడుకోవడానికి రిస్ట్రిక్షన్స్ ఇబ్బందులు కూడా ఏమీ ఉండవండి. సో పొద్దున్నే లేచి ఇలా అయితే సైకిల్ తొక్కేసుకుంటున్నాడు. చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కనుమ రోజు రథాన్ని మనం బయటికి వేసేస్తాం కదా. ఇదిగోండి, రథం అయితే బయటికి వేసేసింది మా పిన్ని. నెక్స్ట్ లోపల పిన్ని పూజ అయితే చేసుకుని పూజకి సంబంధించిన సామాన్లన్నీ సర్దేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఈరోజు పొద్దున్నే 5:30-6 లోపే పూజ అయితే పూర్తి చేసేసుకుంటుందండి. ప్రతిరోజు పూజ కూడా పూర్తయిపోయింది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. నెక్స్ట్ కనుమ రోజు అంటేనే కక్క ముక్క ఉండాలి కదా. ఇక్కడ మేమైతే నాటుకోడిని కోయించేసుకున్నాము. నాటుకోడి పులుసు తయారీ విధానం అయితే ఇక్కడ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. రాని వాళ్ళ కోసం ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే ఆయిల్ని పెట్టుకుని అది హీట్ అయ్యేలోగా చికెన్లో టేస్ట్కి సరిపడా కారం, ఇది నాటుకోడి కాబట్టి కాస్త ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుందండి, ఘాటుగా. నెక్స్ట్ ఇందులోనే కాస్త ఉప్పు, కాస్త పసుపు, దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా ఇలా కలిపేసుకుంటున్నాం. ఇలా మొత్తం ఎంత ఎక్కువసేపు కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి మ్యాగ్నేట్ అయితే. కానీ ఇప్పుడు టైం ఎక్కువ లేదు కదా, అందరం ఉన్నాం కాబట్టి వెంటనే కలిపి అది ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకుంటే ఎక్కువసేపు పట్టకుండా నాటుకోడి పులుసు కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఇక్కడైతే ఆయిల్లో చికెన్ని మొత్తాన్ని కూడా వేసేసుకుని దాన్ని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్తో చికెన్ మగ్గేదాకా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, చాలా వరకు అందులో వాటర్ రిలీజ్ అయిపోయినాయి కదా. కాసేపు వేపుకొని ఆ తర్వాత మూత వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్తో కొంచెం ముక్క మగ్గిపోయిన తర్వాత పులుసుకు సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మన పులుసుకి క్వాంటిటీకి తగ్గట్లుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా అంతా కలిపేసుకొని ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మూత వేసేసి ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి నాటుకోడి పులుసు అయితే ఇక్కడ మా కోసం రెడీ అయిపోయింది. దీనిలో ఒక కాంబినేషన్గా మేము ఇక్కడ ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నామండి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని దానిలో కాస్త ఆయిల్ వేసి ఆయిల్లో ఇలా మసాలా దినుసులు అంటే బిర్యానీ దినుసులు అన్నిటినీ కూడా శుభ్రంగా వాటర్లో వాష్ చేసి వేసేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా కాస్త వేగేదాకా కూడా వేపుకోవాలండి. వీటన్నిటిని నీట్గా వాష్ చేయటం వల్ల వాటి మీద ఉన్న దుమ్ము, ఇసుక లాంటివి ఏమన్నా ఉంటే ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల కడిగి వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని వాటన్నిటిని కూడా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో కాసేపు వేపుకోవాలి. అందులో కానీ ఒక 2 మీడియం సైజు టొమాటోలు, ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, వాటితో పాటుగా ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి ఉంచుకొని వాటితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకున్నామండి. ఆ తర్వాత మసాలా దినుసులన్నీ వేగాక ముందుగా పచ్చిమిర్చిని అయితే వేసి వేపుకోవాలి. నెక్స్ట్ అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం కూడా మెత్తగా మగ్గిపోయి ఉల్లిపాయలు మొత్తం కూడా కలర్ మారిపోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఉల్లిపాయ మొత్తం కూడా మగ్గిపోయి ఉల్లిపాయ కలర్ అంతా కూడా మారిపోయేదాకా వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఈ టొమాటో ముక్కల్ని ఉల్లిపాయలు మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుని టొమాటో మొత్తం మెత్తగా మగ్గిపోయేదాకా కూడా ఉడికించుకోవాలి. ఆ తర్వాత
ఇవన్నీ కూడా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం కూడా యాడ్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో వేపేసుకోవాలి. ఇవంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత చక్కగా వాష్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచుకున్న రొయ్యలన్నిటినీ కూడా వాటర్ అంతా తీసేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా రొయ్యలకు పట్టేదాకా కూడా కలిపేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత తొందరగా అడుగంటుతూ ఉంటాయండి. సో పొద్దాక కూడా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. రొయ్యల్లో కాస్త వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం రొయ్యలు మెత్తబడే వరకు కూడా వేపుకోవాలి ఇలాగే. ఆ తర్వాత రొయ్యలు కాస్త మెత్తబడిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీరను మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, రొయ్యల్లో కాస్త వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా కుక్ అవుతున్నాయి కదా. ఇలా కుక్ అయ్యేటప్పుడే వీటిని మరొకసారి కలిపేసుకుని ఇంకొంచెం సేపు రొయ్య మొత్తం కూడా మెత్తబడిపోయేదాకా కూడా మూత వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతటిని కూడా అందులో యాడ్ చేసేసుకుని మొత్తం మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత రైస్కి సరిపడా ఎసరునైతే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. రైస్ ఒకవేళ నానబట్టకపోతే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ రైస్ని మీరు ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టినట్లయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ సరిపోతాయండి. నెక్స్ట్ ఇక్కడైతే మేము టేస్ట్కి సరిపడా గల్లుప్పునైతే యాడ్ చేసేసుకుంటున్నాము. మీరు కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే రైస్ మొత్తం కూడా ఒక ఉడుకు పట్టేదాకా కూడా ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత రైస్ మొత్తం కూడా ఒక ఉడుకు పట్టింది కదా. ఇలా ఒక ఉడుకు పట్టిన రైస్లో ఇంట్లో తయారు చేసిన మసాలా అయినా పర్లేదు, లేదా బిర్యానీ మసాలా ఉంటుంది కదండి రెడీమేడ్ది, అదైనా పర్లేదు, దాన్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. మేము ఇక్కడ ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇంకొక 10 నుంచి 15 నిమిషాల వరకు కేవలం సిమ్లో మాత్రమే బాస్మతి రైస్ అంతటినీ కూడా హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అదే స్టవ్ మీద ఇలా అట్ల పేనాలని పెట్టుకుంటున్నామండి. ఇట్లా అట్ల పేనం పెట్టి దాని మీద బౌల్ పెట్టి బిర్యానీ ఉడికించుకోవటం వల్ల బిర్యానీ అడుగంటకుండా ఫ్రాన్స్ చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ మేము స్టవ్ మీద 2 అట్ల పేనాలని పెట్టి వాటి మీద మన బిర్యానీ బౌల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం. అంతేనండి, చాలా టేస్టీ అయినటువంటి ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఇక్కడ మా కోసం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా బాగుంది ఈరోజు. ఇక్కడ మేమందరం అయితే ఫ్రాన్స్ బిర్యానీలోకి చక్కటి నాటుకోడి పులుసుతో అందరం కూడా భోజనాలకి రెడీ అయిపోయాము. హ్యాపీగా సూపర్గా టేస్టీ అయినటువంటి బిర్యానీ మరియు నాటుకోడి పులుసుని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఇక్కడ మేము అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా ఫుడ్ని అయితే తినేసాము. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతా. ఇది వచ్చి నా ప్లేట్ అండి. ఫ్రాన్స్ బిర్యానీలోకి నాటుకోడి పులుసు సూపర్గా తిన్నాను. వాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సత్తుపల్లి రిటర్న్ అవుదామని అనుకుంటున్నామండి ఈరోజు. సో అందువల్ల తొందరగా భోంచేసేస్తున్నాము. తర్వాత మధ్యాహ్నం 2 మా పిన్ని అయితే ఇలా మినపగారెలు వేసేసింది. కనుమ రోజున ఖచ్చితంగా కమురు పెట్టాలి అంటుంటారు కదండి పెద్దవాళ్ళు. అంటే నూనెలో వేపుకునే ఐటమ్స్ ఏమైనా చేసుకోవాలన్నమాట. అందువల్ల ఇక్కడ మినపగారెలు అయితే వండేస్తుంది. మినపగారెలన్నీ కూడా నాటుకోడి పులుసుతో తిన్న తర్వాత మేమందరం కూడా బయలుదేరదామని బయటకు వచ్చాము. చూడండి, ఇక్కడ పిల్లలు అయితే మా కారుని అయితే కబ్జా చేసేసి అందులో కూర్చొని ఆడుకుంటున్నారు. నువ్వురా ఓకే ఓకే ఓకే. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. పిల్లలకి పెద్దలకి ఇలా తగ్గేదేలే డైలాగ్ మేనియా అయితే బాగా ఎక్కువైపోయిందండి. పిల్లలతో వస్తే ఇలా బంపర్ ఆఫర్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కదా.
మేము మధ్యాహ్నం 2:30-3 అయితే స్టార్ట్ అయిపోయి మళ్ళీ కనుమ రోజున సత్తుపల్లి అయితే రిటర్న్ అయిపోయామండి, బ్యాక్ టు హోమ్. అయితే చాలామంది కనుమ రోజున జర్నీ చేయకూడదు అంటూ ఉంటారు కదండి. ఇప్పుడంతా మిషన్స్, ట్రాక్టర్స్ వచ్చేసాయి, కానీ ఒకప్పుడు మన తాతల టైంలో అయితే సంక్రాంతి పండుగ సమయానికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే అది ఖచ్చితంగా పశువుల పుణ్యమే కదా. ఏడాది పొడవునా వాటితో వెట్టి చాకిరి చేపిస్తారు కాబట్టి కనుమ రోజున వాటిని పూజించి కృతజ్ఞతలు చెప్పుకుంటారండి. ఈరోజు రైతులు నాగలి పట్టరు, పైగా ఎద్దుల మీద కాడికూర మోపరు అనమాట, బండ్లు కూడా తోలరు. ఇంతకు ముందు రోజుల్లో కేవలం పశువుల బండ్ల మీదే ప్రయాణం చేసేవాళ్ళు కాబట్టి కనుమ రోజు ప్రయాణం చేయకూడదని నిర్ణయించేవారట. ఎందుకంటే ఆ రోజున బండ్లు కట్టరు కాబట్టి ప్రయాణం చేయటం ఇబ్బంది కనుక కనుమ రోజున ప్రయాణం చేయకూడదు అనే రూల్ పెట్టారు అప్పట్లో. అందుకే కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు అంటారు. కానీ ఇప్పుడు అలా కాదు కదండి. సో వీఆర్ గోయింగ్ టు సత్తుపల్లి. ఇక్కడైతే మేము మళ్ళీ సత్తుపల్లి రిటర్న్ అయిపోయాము. మరి మా కనుమ రోజు వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు gnanayudhivlogs. Signing off for today. Thank you so much for watching.